హాయ్ అండి, ఇవాళ మనం రాగి ఇడ్లీ చేసేద్దాం. ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాస్ రాగి రవ్వ నానబెట్టుకోవాలండి మార్నింగ్. అయితే నేను పొట్టు మినప్పప్పు ఎక్కువగా వాడతాను, హెల్త్కి మంచిదని చెప్పేసి. ఒకవేళ మీరు తెల్ల మినప్పప్పు వాడినట్టయితే రాగులు, తెల్ల మినప్పప్పు ఒకటే దగ్గర నానబెట్టుకోవచ్చు సేమ్ క్వాంటిటీతో. నైట్ కల్లా నానిపోతాయి. నైట్ నేను పొట్టు మొత్తం వాష్ చేసుకుంటా అండి, 50% వాష్ చేసుకొని రెడీ చేసుకుంటాను. అయితే నానిన రాగులు మినప్పప్పుని సేమ్ క్వాంటిటీతో మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న రాగి రవ్వ ఉంది కదా, అది వాటర్ తీస్తూ అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. లూజ్గా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి లేదంటే. అలా మిక్స్ చేసుకున్న పిండిని నైట్ అంతా వదిలేయాలి. మార్నింగ్ కల్లా ఇలా అవుతుంది. అందులో సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని ఇడ్లీలు చేసుకోవడమే. ఇడ్లీ ట్రేకి ఆయిల్ కాకుండా మనం నెయ్యి వాడాలండి, పిల్లలకు కూడా మంచిది, హెల్త్కి కూడా మంచిది. అలా నేను నెయ్యితో మొత్తం స్ప్రెడ్ చేసి ఇంక ఇడ్లీలు చేస్తానండి. 15 minutesలో కుక్ అయిపోతాయి. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో, స్మూత్గా కూడా ఉంటాయి, హెల్తీ కూడా మంచిదండి. ట్రై చేయండి.